మా ఇల్లు నీట్గా ఉంటుంది. సో దిస్ కిచెన్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఒక వీడియో తీయండి అని చెప్పి అడుగుతుంది. తాయిపోతుంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి అండ్ ఆల్సో వెల్కమ్ టు వన్ మోర్ నాన్ ఏస్థెటిక్ వ్లాగ్. ఎంత న్యాచురల్ వ్లాగ్ అంటే ఎడిట్ చేసేటప్పుడు నాకే డౌట్ వచ్చింది, ఇంత న్యాచురల్గా ఇప్పుడు పెట్టాలా వద్దా అని. మా ఇల్లు నీట్గా ఉంటుంది అంటారు కదా, ఇప్పుడు చూపిస్తా అసలైన నీట్నెస్. డైనింగ్ టేబుల్ చూసారంటే అసలు వావ్ అంటారు, అట్లుంది. ఇంకా మా లిచ్చమ్మ రూమ్ చూసారంటే, లిచ్చి షో యో మెస్సీ రూమ్ టోర్. దేవుడా అట్లుంటుంది. ఐషు చాప్ ఎత్తేసే క్లీన్ చేయి. కిచెన్ ఇక్కడ గిన్నెలు, అక్కడ గిన్నెలు, రాత్రి తినేసిన చపాతీ ముక్కలు. ఇట్లా వీకెండ్స్ ఆర్ డెడికేటెడ్ ఫర్ అ మెస్సీ కిచెన్, మెస్సీ హౌస్ అండ్ లేజీ మీ. సో దిస్ కిచెన్ ఈజ్ ద ఎగ్జాంపుల్ అనమాట. నా కిచెన్ కూడా ఎప్పుడు నీట్గా ఉండదు అని చెప్పడానికి, ఎప్పుడు ఏమంటారు మెస్ ఫ్రీగా ఉండదు. అండ్ చాలామంది అంటారు కదా, మీరు లేజీగా ఉండరు, మీకు ఓపిక ఎక్కువ. అది ఏం లేదు. రెగ్యులర్ డేస్లో లైక్ మండే టు ఆర్ ప్రాబ్లీ సండే కూడా, బట్ ఈ సండే కొంచెం డిఫరెంట్. సండే టు ఫ్రైడే ఐ విల్ బీ వెరీ యాక్టివ్. అన్ని పనులు చేస్తాను, ఇల్లు క్లీన్గా ఉంచుతాను, ఎవ్రీథింగ్. బట్ వారంలో ఒక రోజు ఉంటుంది, ఆ రోజు ఇల్లు ఇలానే ఉంటుంది నేను పట్టించుకోకపోతే. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఇంట్లో కిడ్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా అలానే ఉంటుందన్నమాట. సో బట్ ఇప్పుడు ఇవేమి నేను చదవను, బికాస్ ఈవెన్ టుడే ఐ వాంట్ టు హ్యావ్ సమ్ మీ టైమ్. ఐ వాంట్ టు గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్. మోహన్తో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉంది. అండ్ ఇఫ్ పాసిబుల్ నా కోసం నేను కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకుంటా మార్కెట్ నుంచి. అండ్ యా, తర్వాత మంచిగా రెడీ అవుతా. రెడీ అయిన తర్వాత విల్ గో అవుట్ ఫర్ డిన్నర్, సారీ లంచ్. ఎందుకంటే ఈరోజు అత్తమ్మ బర్త్డే. ఏంటో ఇంట్లో ఎవరి బర్త్డే అయినా నాకే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐ డోంట్ నో వీళ్ళు ఎంతమంది లేడీస్ ఇలా. మా అమ్మాయి బర్త్డే అయినా, మా ఆయన బర్త్డే అయినా, మా అత్తమ్మ బర్త్డే అయినా, నా బర్త్డే అయినా నాకే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేనే ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ డూ దిస్, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా రెడీ అవ్వాలి, ఆ వీడియో చేయాలి అని చెప్పి. సో అండ్ యా, డిన్నర్ లంచ్ అయిపోయిన తర్వాత మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట. అక్కడ కొంచెం పని ఉంది. మా అన్నయ్య ఇల్లు రెనోవేషన్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఐ యామ్ థింకింగ్ టు డిజైన్ దట్ హౌస్. సో ఈ ఇయర్ ఆ వీడియోస్ కూడా మెల్లమెల్లగా మన వ్లాగ్స్లో వస్తాయి. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఆ ఇల్లు ఆల్మోస్ట్ 15 years ఓల్డ్. వుడ్ వర్క్ అదంతా కూడా పాడైపోయింది మొత్తం. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్తో రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఒక బడ్జెట్ అనుకున్నాము, ఆ బడ్జెట్లోనే మేము ఉండి ఎలా చేస్తాం, మోడర్న్గా ఎలా చేంజ్ చేపిస్తాం అనేది కూడా చూపిస్తా. సో దట్ మీలో కొంతమందికి ఇల్లు తీసుకునే వాళ్ళకి ఆర్ ఇల్లు రెనోవేట్ చేసుకోవాలనే వాళ్ళకి కూడా ఒక చిన్న ఐడియా ఉంటుంది కాబట్టి. బట్ ఎస్, దట్ టేక్స్ టైం. ఒక 2-3 months అయితే టైం పడుతుంది ఆ వీడియోస్ అన్నీ రావడానికి, చేయడానికి. సో ఆ పని ఉంది, అటు కూడా వెళ్ళాలి. అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ హోమ్. ఆబ్వియస్లీ నైట్ లేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇంట్లో ఏ పని చేయను, ఇంకా రేపు మార్నింగ్ లేచి ఇల్లంతా మళ్ళీ నీట్గా సదురుకొని ఇంకా ఐ విల్ ఫాల్ ఇన్ టు దట్ రొటీన్ అనమాట. సో అది ఈరోజు చేసేది. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇట్స్ ఓకే టు టేక్ బ్రేక్.
ఇన్ లైఫ్. ఈవెన్ ఐ టేక్ సో మెనీ బ్రేక్స్, నాట్ వన్. సో ప్రతిదీ వీడియోలో ఉన్నట్టే ఉండదు, కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. అత్తమా, హ్యాపీ బర్త్డే టు యూ. నేను ఇంత మంచిగా చెప్తే మీరు థ్యాంక్ యూ ఎలా చెప్పారు తెలుసా అసలు? ఎలా చెప్పారు? థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? నా కొడుకు అక్కడ చేస్తా. మీరు నిన్న తాజ్ వివంత హయాత్, తాజ్ హయాత్ కోహినూర్లో ఇస్తా అని చెప్పారు కదా. అంత లేవెల్ నాకు లేదమ్మా. నా కొడుకు నా కోళ్ళు ఎక్కడిస్తే ప్రీ బర్త్డే గిఫ్ట్ వేసేసుకున్నారు మా అత్తగారు ఆల్రెడీ. లక్ష్మీదేవి దగదగలాడిపోతుంది. నెక్స్ట్ ఇయర్ చంద్రహారాలు చేయించుకుంటాను. ఇంకా అంతే. ఇంకా చెప్పండి, విష్ లిస్ట్ రాసి పంపించండి నాకు డైరీలో. గాజులు చేయించుకోవాలి. గాజులు ఉన్నాయి కదా, చేయించాం కదా, ఇంకేంటిది ఇంకొక మోడలా? మధ్యలో లక్ష్మీదేవి. ఇంకా ఏదేదో అడిగారు, బ్రేస్లెట్ మర్చిపోయారు. అయ్యయ్యో. సో అది ఏంటో నాకు ఈరోజు ఏం పని చేయాలనిపించట్లేదు అస్సలు జీరో. మేబీ బికాజ్ నేను నా పీరియడ్స్లో కూడా ఉన్నా అనమాట. ఇది థర్డ్ ఆర్ ఈరోజు ఏంటి ఫోర్త్ డే ఆఫ్ పీరియడ్స్. ఆ టైంలో ఆ 3 రోజులు నాకు అసలు పని చేయాలనిపించదు, చిరాకుగా ఉంటుంది. వర్క్ ఉంటే నేను సమ్వేర్ ఎలాగోలాగా మేనేజ్ చేసేస్తా. ఇట్లా వీకెండ్లో పీరియడ్స్ వస్తాయి కదా, అప్పుడు ఇంకా లేజీ అయిపోతా అనమాట. అండ్ చాలామంది ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడమని చెప్పి నాకు డిఎం చేస్తూ ఉన్నారు. అసలు మీరు పేపర్లో అయింది, ఇప్పుడు ముగ్గొచ్చాడు, వెళ్ళిపోయాడు ముగ్గైనా. సో చాలామంది ఈ డేస్ గురించి కూడా మాట్లాడమంటున్నారు, లైక్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అని చెప్పి, ఒక వీడియో తీయండి అని చెప్పి అడుగుతాను. విషెస్ నడుస్తుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. సో ఐ విల్ ఆల్సో వాంట్ టు టాక్ ఆన్ దట్ యాజ్ వెల్. మేబీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేస్తాను ఏంటి, మాకు ఏమేమి పట్టింపులు ఉంటాయి. యాక్చువల్గా పట్టింపులే, నాకు అసలు పట్టింపులే ఉండవు. ఐఎమ్ టచ్ వుడ్. అత్తమ్మకి కూడా స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో అనేవాళ్ళు, కానీ నేను చెప్పాను అనమాట, మా ఇంట్లో నేను కలిపేస్తాను, ఇక్కడ కూడా అలానే ఉంటాను, నేను ఉండలేను విడిగా అని చెప్పి. సో అసలు ఏం చేస్తాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను కొంచెం లాంగ్ రైడ్కి వెళ్ళేసి వచ్చేస్తా, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. ఉమెన్స్ డే చెప్పావా? ఉమెన్ కాదా మరి ఏంటి, నేను అమ్మాయినా? అమ్మాయిలకి ఉమెన్స్ డే చెప్పారా? కవరింగ్ మర్చిపోయానని చెప్పచ్చు కదా. కవరింగ్ ఎందుకు? కవరింగ్
అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం చేయట్లేదు, బికాజ్ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్ కాబట్టి. అది కూడా మేము 12:30కే టేబుల్ బుక్ చేసేసుకున్నాము. పిల్లలు అయితే అప్పటి వరకు వెయిట్ చేయలేరు కదా, వాళ్ళ కోసం ఫ్రెంచ్ టోస్ట్ వేసేస్తున్నాను అనమాట. చైల్డ్హుడ్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ నాకు. ఎవ్రీ సండే మా ఇంట్లో ఇది మా మమ్మీ చేసేవాళ్ళు. సండే కోసం ఈ బ్రేక్ఫాస్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే, నాకు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలని ఉంది, స్పెషల్గా ఆడవాళ్ళని. అంటే నా వీడియోస్ బేసిక్గా మన ఆడవాళ్ళదే కాబట్టి, అండ్ స్పెషల్గా కోడలు అనే ట్యాగ్లైన్ మనకుంది కదా, వాళ్ళని అడగాలని ఉంది. మీరు మీ అత్తమ్మల దగ్గర నుంచి ఆర్ మీ మావయ్య గారుల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? లిటరలీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వితౌట్ హైడింగ్ ఎనీథింగ్. ఐ విల్ లెట్ యూ నో వై. కింద పడేసిందా? ఏ క్రీమ్ అసలు ఇది? జాన్సన్స్ బేబీ మొహానికి రాసుకుంటారా? నేను రాసుకోలేదు, చూడుకోవాలి. క్లాత్ తీసుకురా, తుడుచుకున్నది. ప్రూవ్ చేస్తున్నా నాన్న అందరికీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నాకు పని చేస్తావు అని చెప్పి. అబ్బా గ్రేట్ బాడీ, ఇప్పుడు బాడీ బిల్డ్ అవుతుంది కదా, అందుకనే బనియన్ మీద. సరేలే సిగ్గుపడకు, జరుగు ఇంకా అక్కడి నుంచి. ఓకే, లెట్ us కమ్ బ్యాక్ టు ద టాపిక్ ఏంటి? అత్త మామలు, ఇన్ లాస్. బేసిక్గా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఓకే, ఫస్ట్ నేను నా గురించి చెప్తాను. నాకు పెళ్ళి కాక ముందు నుంచి ఆర్ పెళ్ళైన తర్వాత కూడా ఐ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఇన్ లాస్, స్పెషల్గా అత్తగారి దగ్గర నుంచి. ఎందుకో చెప్పనా, నాకు తెలిసి ఆ ఎరా అంతా, ఆ జనరేషన్ అంతా, మన అమ్మలు అమ్మమ్మలు, మన ఇప్పుడున్న అత్తమ్మలు, వీళ్ళందరూ స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళైతే, ఐ డోంట్ నో అబౌట్ రిచ్ పీపుల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్ ఆల్సో, వీళ్ళందరూ చాలా 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 కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు. కొంతమంది సింగిల్ పేరెంట్గా పెంచిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అవనివ్వండి. కొంతమంది భర్తలు సరిగ్గా పట్టించుకోకపోతే భార్యలే అన్నీ చేసి కుటుంబాన్ని పైకి తెచ్చిన వాళ్ళు ఉన్నారు. తాగుబోతులు ఉన్నారు భర్తల్లో, వాళ్ళని కూడా బేర్ చేస్తూ, అత్తమామలు టార్చర్ పెట్టిన వాళ్ళని కూడా బేర్ చేస్తూ. నేను ఇప్పుడు మనకి ఉన్న అత్తల గురించి మాట్లాడుతున్నారు, అత్తగారుల గురించి మాట్లాడుతున్నాను. అంతా ఉన్నారు. సో నౌ దే ఆర్ ఇన్ ఏ స్టేజ్, ఇప్పుడు వాళ్ళకి ఒక 50-60 ఏళ్ళు వచ్చినాయా, నౌ దే ఆర్ ఇన్ ఏ స్టేజ్ ఏంటంటే, మనం యాజ్ ఎ కిడ్స్ వాళ్ళ కొడుకు కోడలుగా, కూతురు అల్లుళ్ళలాగా వాళ్ళని మనం సుఖపెట్టాలి అనేది నా ఇంటెన్షన్. సుఖపెట్టడం ఇన్ ద సెన్స్, వాళ్ళకి పెద్దగా ఏమి కోరికలు ఉండవు. మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎస్, సాధించే అత్తగారులు ఇంకా ఉన్నారు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. బట్ మీలో కొంతమంది అయినా, అరే మా అత్తగారు ఇందులో నన్ను అర్థం చేసుకుంటుంది, అరే ఇది నేను అడ్జస్ట్ అయితే సరిపోతుంది అని అనిపిస్తుంది కదా. ఐ థింక్ దట్ వీ షుడ్ డెఫినెట్లీ డూ. అండ్ ఈ మధ్య కాలంలో నేను బాగా వింటున్న కంప్లైంట్ ఆడవాళ్ళ దగ్గర నుంచి, లైక్ కోడళ్ళ దగ్గర నుంచి అత్త మీద ఏంటంటే, మా అత్తగారు నా పిల్లల్ని పట్టించుకోదు, ఆవిడ చూడరు అని. నా పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు చూడాలి? ఆల్రెడీ ఆవిడ కొడుకుల్ని కూతుర్ని పెంచి ఎన్నో బాధ్యతల్ని చక్కబెట్టి ఇక్కడ వరకు వచ్చాడు. ఇప్పుడు మనవాళ్ళని చూస్తున్నారు అని అంటే అది మన అదృష్టం, చూసే అత్తగారులు ఉంటే. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే లెట్ ఇట్ బీ. వాళ్ళు పెంచి పెరిగి విసిగిపోయి ఉన్నారబ్బా. నీ పిల్లలు, నీ బాధ్యత, నీ కెపాసిటీ. అండ్ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కన్నాము అంటే అది తప్పు. ఒకడు చెప్పాడు అని మనం ఎప్పుడూ చేయకూడదు, అది ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే. మన కెపాసిటీని బట్టి మనం ఏదన్నా చేయాలి. ఓకే, ఇప్పుడు నన్ను అనేవాళ్ళు కూడా ఉంటారు, నీకేంటమ్మా నువ్వు చెప్తావు, నీకు సపోర్టింగ్ అత్తగారు దొరికింది, సపోర్టింగ్ హస్బెండ్ దొరికారు, నువ్వు ఎన్నన్నా మాట్లాడతావు అని చెప్పి. ఒకవేళ నాకు ఈ సపోర్ట్ లేకపోయి ఉంటే నేను ఎంతైతే చేయగలిగేదాన్నో అంతే చేసేదాన్ని. లిటరలీ ఒక ఉద్యోగమో, ఏదో ఒక యూట్యూబో, లేకపోతే అన్నీ మానేసి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడమో ఏదో ఒకటి చేసేదాన్ని. బట్ ఐ ఫీల్ అందులో కూడా హ్యాపీనెస్ని ఎత్తుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్, రాదర్ దెన్ కంప్లైనింగ్. ఇప్పుడు చాలామంది నాకు చెప్తారనమాట, లిక్షితాకి తోడుండాలి, ఇంకొకరిని కనండి, ఇంకొక బాబు వద్దా మీకు, ఇది వద్దా అది వద్దా అంటే, నాకు ఎవరు కావాలో, నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. మా అత్తగారు నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఆవిడ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఆవిడ హెల్త్ ఎంతవరకు ఉంది, నేను ఎలా చేసుకోగలను అనేది నాకు మటుకే తెలుసు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఉమెన్స్ డేకి సందర్భంగా మీ అందరికీ
ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయడం ఆపేయండి. మీరు చేసే పనుల్లో హ్యాపీనెస్ని వెతుక్కోండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి. వాడేమంటాడు, వీడేమంటాడు, ఆడేమనుకుంటాడు అనే ఆలోచన మానేయండి. హ్యాపీ ఉమెన్స్ డే ఆంటీ. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎలాబరేట్ చేసి మాట్లాడాలని కూడా ఉంది, బట్ వీడియో లెంత్ అయితే అస్సలు సరిపోదు. బై ద వే, నేను ఇది ఇన్స్టాగ్రామ్లో షార్ట్గా పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్పి. ఇది మాస్టర్ పీస్ బఫెట్. పర్ హెడ్ మాకు 1800 రూపీస్ పడిందనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ క్విజిన్స్ ఉన్నాయి. చైనీస్, ఇండియన్, థాయ్ ఫుడ్, అండ్ స్పెషలీ దట్ లైవ్ మ్యూజిక్ ఈజ్ సో ఆసమ్. ఏంట్రా టీ షర్ట్ వేసుకుని టక్కేంట్రా. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ రియలీ గుడ్. ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. నేనైతే రికమెండ్ చేస్తాను, ఒకవేళ గ్యాదరింగ్కి వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఈ మాస్టర్ పీస్ బఫెట్ నేను యాక్చువల్గా డైమండ్ హిల్స్ గచ్చిబౌలి ఆపోజిట్ టు కేర్ హాస్పిటల్లో బుక్ చేసుకున్నాం అనమాట, ప్రిస్టోన్ మాల్లో. చాలా 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 బాగుండింది. వీ హ్యావ్ స్పెంట్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ టైం. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము, మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేసాము, పాటలు పాడుకున్నాము. ఫుడ్ నేను కొంచెం చూసి తిన్నాను బికాజ్ ఐ వాజ్ ఇన్ డైట్, సో ఐ కుడెంట్ ఈట్ మచ్ అనమాట. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. అండ్ ఐ డోంట్ థింక్ యూ గైస్ టేక్ మీ రాంగ్ ఆన్ వాట్ ఐ స్పోక్. అది నా ఫీలింగ్ మటుకే, నా ఇంటెన్షన్ మటుకే. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్ స్టాప్ కంప్లైనింగ్ అండ్ లివ్ యువర్ లైఫ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. శుభలాలి లాలి జో, లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో, లాలి లాలి జో. ఓహో కమ్మని కలపలే రాసింది హృదయమే. ప్రియతమాని వచన కుశలమాని చిట కుశలమే. లాస్ట్ లోనే వస్తున్నాడు, ఎప్పుడు లాస్ట్ లోనే వస్తాడు మాయ. అయ్యో ఫ్రాన్స్ అని వేయించుకున్నాడు, నేను చూడలేదు, పాటలో